పల్నాడు జిల్లా నరసరావుపేట పల్నాడు జిల్లా టీడీపీ కార్యాలయంలో వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. జగన్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడైందని భావిస్తున్నారు ప్రజలందరూ కూడా. ఆ రోజుల్లో దీపావళి నరకాసుడు వల్ల జరిగినప్పుడు దీపావళి పండుగ ఎంత సంతోషంగా చేసుకుంటారో అదే విధంగా ఫీల్ అయిపోతున్నారు ప్రజలందరూ కూడా. అమ్మయ్య, ఈయన దరిద్ర పాలన పోయింది, రాక్షస పాలన పోయింది, మళ్ళీ చంద్రన్న పాలన వస్తుంది, మళ్ళీ అభివృద్ధి పాలన రాబోతుందని చెప్పేసి అభివృద్ధి పాలన మొదలైందని అరాచక పాలన పోయి అభివృద్ధి పాలన ప్రారంభమవుతుందని సంతోషంగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం కోసం రేపు 12వ తారీఖు జరగబోయే ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని వీక్షించడానికి కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈరోజు రాష్ట్రం ఎంతో శుభ పరిణామాలు. అలాగే మరోపక్క కేంద్రంలో చూస్తే ఈరోజు కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారిది ఒక కీలక భూమికగా తయారైంది. ఈరోజు నేషనల్ మీడియాలో కూడా చంద్రబాబు గారి గొప్పతనాన్ని, చంద్రబాబు గారు సాధించిన విజయాల్ని కొనియాడుతున్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి ఇంతవరకు 94% సక్సెస్ రేట్ ఎమ్మెల్యేలు గెలవటం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, పెద్ద రాష్ట్రాల్లో ఎక్కడ కూడా జరగల. ఇంతవరకు 96% ఒకే ఎన్డీఏ భాగస్వామ్యం ఈరోజు గెలిచిందంటే గతంలో ఎన్నడూ జరగల. మన స్వతంత్రం వచ్చిన తర్వాతనే ఇంత హిస్టారికల్ విన్ గతంలో ఎప్పుడు జరగల. ఈరోజు చంద్రబాబు గారి గతంలో 2014 నుండి 19 దాకా చేసినటువంటి అభివృద్ధి ఈరోజు ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నారు. ఆ రోజు ఇచ్చినటువంటి శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం కానీ, లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వడం, పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పించారు. ఇట్లా ఆ రోజు అందించినటువంటి సుపరిపాలన, అమలు చేసినటువంటి సంక్షేమం, చంద్రబాబు గారు ఒక కంటితో 2 కళ్ళలా చూశారు సంక్షేమాన్ని, అభివృద్ధిని. ఆ విధంగా అభివృద్ధి చేసి చూపించారు. ఆ మంచి రోజులు గుర్తు చేసుకొని ఒక్క అవకాశం అంటే 2019లో చంద్రబాబు గారు ఎంత అభివృద్ధి చేసినా, చంద్రబాబు గారి ప్రభుత్వం అభివృద్ధిలో శభాష్ అన్నారు, సంక్షేమంలో శభాష్ అన్నారు. ఒక్క అవకాశం అంటే ఓటు మాత్రం అట్టేసి మోసపోయాను. ఈరోజు ఒక్కసారి ఒక్క అవకాశం అంటే ఈరోజు ప్రజలు మోసపోయిన తర్వాత ఈరోజు గత 5 సంవత్సరాల నుండి పాలన చూసిన తర్వాత గత 3.5 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ దుర్మార్గ పాలన ఎప్పుడు పోతుంది, ఈ దుర్మార్గ పాలన 3.5 సంవత్సరాలు నిరీక్షిస్తున్నారు ఈ దుర్మార్గ ప్రభుత్వం పోవాలని. ఎదురు చూస్తే ఈరోజు ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఓటు అనే వజ్రాయుధంతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పటం ఈరోజు ప్రజలు సాధించినటువంటి విజయం, ఈరోజు రాష్ట్రం సాధించిన విజయం, రాష్ట్ర ప్రజలు సాధించినటువంటి విజయం. ఈరోజు ఎన్డీఏని భారీ మెజారిటీతో 164 సీట్లతో ఎన్డీఏని గెలిపించడం అనేది ఈరోజు హిస్టరీ. అలాగే మొన్నటిదాకా నేను 2 నెలల క్రితం దాకా నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 7కి 7 సీట్లు గెలవాలనేదే నా లక్ష్యం మొదటి నుండి. నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పల్నాడు జిల్లాకి అయిన మొదటి నుండి గతంలో సమైక్య గుంటూరు జిల్లాకి 2 సార్లు పనిచేశా చంద్రబాబు గారి ఆశీస్సులతోటి. యునానిమస్గా అందరూ కూడా నన్ను ఆ రోజు సమైక్య జిల్లాలో కూడా జీవి ఆంజనేయులు ఉండాలని ఆ రోజు నన్ను అందరూ 2వ సారి కూడా నన్ను ప్రపోజ్ చేయటం నాకు ఎంతో సంతృప్తి, ఆనందాన్ని ఇచ్చింది ఆ రోజు. ఆ తర్వాత ఇక్కడ పల్నాడు జిల్లాకు వచ్చిన తర్వాత ఇక్కడ 7 సీట్లు గెలవాలనుకున్నా. గతంలో నాకు సమైక్య గుంటూరు జిల్లాతో ఉన్న అవినాభావ సంబంధం అన్ని సీట్లు గెలవాలని చెప్పేసి నేను దేవుళ్ళని కూడా మొక్కా. ప్రజలు మా మొరాలకి ఇచ్చారు. ప్రజలే ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి,
మళ్ళీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు, మోడీ గారు టీం రావాలని చెప్పేసి ప్రజలే ఒక యజ్ఞంలా చేశారు. ఈరోజు సమైక్య గుంటూరు జిల్లాలో అన్ని సీట్లు గెలవటం, అలాగే గుంటూరులో కూడా పల్నాడు జిల్లాలో కూడా అన్ని సీట్లు గెలవటం, 7 సీట్లు గెలవటం అనేది ఇది కొత్త చరిత్ర. ఇది ఎవరి హైయెస్ట్ రికార్డు సమైక్య గుంటూరు జిల్లాలో. గతంలో అన్న ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు 1 సీటు వినకొండ ఆ రోజు ఇండిపెండెంట్ గెలవడం జరిగింది, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు. మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ విధంగా అన్ని సీట్లు ఒక పార్టీ, ఒక ఎన్డీఏ, ఒక కూటమి గెలవటం అనేది ఇది రికార్డు. గతంలో కూడా 2019లో కూడా మేము కొన్ని సీట్లు గెలిచాం సమైక్య గుంటూరు జిల్లాలో. కానీ ఈరోజు స్వీప్ చేయడం జరిగింది చంద్రబాబు గారి నాయకత్వంలో. సమైక్య గుంటూరు జిల్లా మొత్తం స్వీప్ చేయడం, మొత్తం ఎన్డీఏ గెలుచుకోవటం మాకు ఎంతో సంతోషం, ఆనందాన్ని ఇచ్చింది. ముఖ్యంగా పల్నాడులో నరసరావుపేట, మాచర్ల కూడా అనుకున్న విధంగా విజయం సాధించడం నాకు సంతోషం అనిపించింది. నేను జిల్లా అధ్యక్షుడిగా గతంలో పనిచేస్తున్నాను. సో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా, పల్నాడు జిల్లా ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించి 7 సీట్లు గెలిపించడం, అలాగే మాచర్ల, గురజాల, వినుకొండ, చిలకలూరిపేట 4 నియోజకవర్గాల్లో కూడా ఎవరు హైయెస్ట్ రికార్డు ఇచ్చారు. వినుకొండలో 30,000 దాటడం అనేది ఇది ఫస్ట్ టైం చరిత్ర. మాచర్లో 33,000 పైన మెజార్టీ రావడం ఫస్ట్ టైం. అలాగే చిలకలూరిపేట కూడా 33,000 రావడం ఎవరు హైయెస్ట్ అక్కడ. అలాగే గురజాలలో కూడా గతంలో మహేష్ రెడ్డి చేసినటువంటి రికార్డుని బద్దలు కొట్టి